హాయ్ హలో అందరికి నమస్తే. రాష్ట్రంలో ఏది జరిగినా, దేశంలో ఏది జరిగినా, ప్రపంచంలో ఏది జరిగినా కూడా అన్ని వేళ్ళు వైసీపీ పార్టీ వైపే చూపిస్తున్నాయి. దీని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంటుందనేటువంటిది ఒక వర్గం మీడియా, ఈ కూటమికి సంబంధించిన నాయకులు మాట్లాడే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఏదైతే టీడీపీకి చెందినటువంటి వీరయ్య చౌదరి హత్యకి సంబంధించి ఇక్కడ వేళ్ళన్నీ కూడా వైసీపీ పార్టీ వైపే చూపిస్తున్నాయంట. దానికి తగినటువంటి ఆధారాలు లేవు. ఆ మాఫియా డాను అని చెప్పి ఒక పేరు చెప్తా ఉన్నారు. వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మాఫియా డాను అని చెప్పి కనీసం ఆ పేరున చెప్పాలి కదా, ఆ పేరు చెప్పరు. పోలీసులు ఇంకా నిర్ధారణ చేసుకోలేదు. ఒక ముగ్గురిని అనుమానితులు అయితే పట్టుకున్నారని వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే ఒక క్లారిటీ అనేది రాలే. పోలీసులు కూడా ఇంకా క్లారిటీ ఇవ్వాలి, ఎందుకు జరిగింది, దీని వెనక ఏందని వాళ్ళు చెప్పలేదు. అసలు నిజం ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. మళ్ళీ ఈ ఎవరైతే విశ్లేషణలు చేసేవాళ్ళు, వీడియోలు చేసేవాళ్ళు అసలు నిజాలు తెలుసు. కానీ ఏం చేయాలి ఇక్కడ? అసలు నిజాలు తెలిస్తే ఏమవుతుంది? ఈ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే దీన్ని వైసీపీ పార్టీ మీద నెట్టేయాలి. జగన్ మీద నెట్టేస్తే ఒక పని అయిపోతుంది, జనాలు కూడా ఈజీగా నమ్ముతారు, మనకున్న మీడియా ద్వారా ఈజీగా నమ్మియొచ్చు అనేటువంటిది వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆ మధ్యకాలంలో మీకు గుర్తుంటుంది, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ ప్రాంతంలో పత్తికొండలో ఒక వ్యక్తిని పాపం బాత్రూమ్ పోయినప్పుడు ఎప్పుడో చంపేసి కళ్ళల్లో కారం కొట్టి ఏదో చేశారు అప్పుడు. సో దానికి సంబంధించి కూడా వైసీపీ పార్టీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది నారా లోకేష్ గారు ఫోన్ చేస్తే కూడా ఇది వైసీపీ పార్టీ హస్తం ఉందని చెప్పారంట. తీరా ఏమైంది? వైసీపీ పార్టీ నాయకులు బయటికి వచ్చి దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఒకవేళ మా హస్తం ఉందంటే కనుక మేము దేనికైనా సిద్ధం అని చెప్పి వాళ్ళు సవాల్ విసిరారు. తర్వాత ఏం బయటకు వచ్చింది అంటే టీడీపీ పార్టీలోనే వాళ్ళకు గొడవలు పడి వాళ్ళకు నచ్చక వాళ్ళ ఆధిపత్య పోరు, దాంట్లో భాగంగా ఒకరినొకరు మరి చంపుకునేటువంటి స్టేజ్కి వచ్చారు వాళ్ళు. ఇక్కడ కూడా ఏంటి, ఇప్పుడు ఈయన బలమైనటువంటి లీడరు, ఈ వ్యక్తికి మంచి పలుకుబడి ఉందని చెప్పి మొన్నటి ఎన్నికల్లో 10,000కు పైగా ఓట్లు ఈయన పేరు మీదనే ఓట్లు పడ్డాయని చెప్పి మరి నారా లోకేష్ గారికి చాలా సన్నిహితంగా ఉంటారని చెప్పి ఆయనతో ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించి కూడా వాళ్ళు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అవి చూపిస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారితో ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించి అంటే మొన్నటి ఎన్నికల్లో గెలుపు కారణమైనటువంటి వ్యక్తి అని చెప్తా ఉన్నారు. నారా లోకేష్ గారితో మంచి అనుబంధం ఉందని చెప్తా ఉన్నారు. సో ఈ అనుబంధంతో అయినా ప్రతి దాంట్లో రియల్ ఎస్టేట్లో కానివ్వండి, మద్యం సిండికేట్లో కానివ్వండి, అదేవిధంగా రేషన్ బియ్యానికి సంబంధించి రేషన్ సిండికేట్లో మాఫియాలో కానివ్వండి, ఇట్లా ప్రతి దాంట్లో ఈయన పాత్ర ఉంది. ఒక జిల్లాలో కాదు పక్క జిల్లాలో కూడా మరి ఈయన వేలు పెట్టాడు, అక్కడ కూడా బిజినెస్లో పార్ట్నర్గా ఉన్నారని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఈ వ్యవహారం అంతా కూడా మద్యం సిండికేట్కి సంబంధించిన వ్యవహారంలోనే గొడవ జరిగిందనేటువంటి స్థానికులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ. సో మరి ఆ కోణంలో విచారణ చేయాలి. కానీ వీళ్ళు ఏమంటారంటే రేషన్ బియ్యానికి సంబంధించి అని చెప్తారు. గతంలో ఏదో వైసీపీ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఆపారని చెప్పి ఆపితే ఆయన ఏమంటారు జైలుకి పోతే మళ్ళీ బెయిల్ తెచ్చుకొని వచ్చాడని చెప్పి, సో ఆ కుట్ర మనసులో పెట్టుకున్నాడని చెప్పి దీనిలో టీడీపీ పార్టీలోకి రావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుంటే ఈయన అడ్డుకున్నాడని చెప్పి ఒక ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇక్కడ వీరయ్య చౌదరి గారు కూడా మరి ఈ సిండికేట్లో ఉన్నారనేటువంటిది వాళ్ళకు తెలుసు. సో ఇక్కడ ఈయన ఆధిపత్యం ఎక్కువైపోతూ ఉంది, ప్రతి దాంట్లో ఈయన వేలు పెడతా ఉన్నారని చెప్పి మరి ఈయన లేకుండా చేయాలని చెప్పి అధికార పార్టీ చెందినటువంటి వాళ్ళే ఈ చర్యలకు పాల్పడ్డారనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ. నిజంగా వైసీపీ పాత్ర ఉంటే కనుక ఈరోజు ఇట్లా ఉండేదా? పోనీ వైసీపీ పార్టీకి బలమని ఉందా? ఆ నియోజకవర్గాల్లో నాయకులు కూడా ఎవరు లేరు. వీళ్ళ పత్రికల్లో వీళ్ళే చెప్తా ఉన్నారు కదా. ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గం ఆ ఏరియాలంతా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండేవాడు, పార్టీని నడిపించేవాడు. అప్పుడు కొంత రాష్ట్ర స్థాయి లీడరు జగన్ గారికి బంధువు కాబట్టి ఏదన్నా వాళ్ళు ధైర్యం చేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ధైర్యం చేసేంత సీన్ వాళ్ళకి లేదు వైసీపీ పార్టీకి అక్కడ. ఎందుకంటే చిన్న ఒక పోస్ట్ పెడితేనే, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంక వీళ్ళు ఇంత ధైర్యం చేయగలరు. అది కూడా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి, మరి నియోజకవర్గం గెలుపుని శాసించేటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి మీద వీళ్ళు అటాక్ చేసేంత దమ్ము ధైర్యం వైసీపీ పార్టీ నాయకులకు ఉందా? లేదు. దీన్ని ఏమంటారంటే జగన్ 2.0 మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం వల్లే ఇదంతా జరుగుతూ ఉంది, వాళ్ళే అటాక్ చేశారు, వీళ్ళన్నీ కూడా అటువైపే చూపిస్తున్నాయనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటి మాట. అసలు నిజాలు దాచిపెట్టి ఈ మద్యం సిండికేట్లో జరిగిందని చెప్తే, లేకపోతే వాళ్ళ సొంత పార్టీకి చెందినటువంటి ఒక కీలకమైనటువంటి నేతను వాళ్ళ పార్టీలోనే ఈ రకంగా చేశారని చెప్తే శాంతి భద్రతలు వాళ్ళ కంట్రోల్లో లేవని ప్రజలు అనుకుంటారు. కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి వీళ్ళు ఈ రకంగా వైసీపీ పార్టీ మీదకి నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం. ఇక్కడ
మనిషి ప్రాణం చాలా విలువైనది. అది వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ, ఇంకో పార్టీ అనేది కాదు ఇక్కడ. మరి గతంలో మీరు గమనించండి, ఏదైతే వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి రషీద్ విషయంలో ఏ రకంగా వివరించారు, కురుబ లింగయ్య విషయంలో ఏ రకంగా వ్యవహరించారు, మరి ఈ వ్యక్తి విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తున్నారు. ఎవరిదైనా తప్పు, ఎవరిని చంపినా తప్పే, కానీ న్యాయం అనేటువంటిది సమానంగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ వ్యక్తి విషయంలోనేమో 12 బృందాలు గాలిస్తున్నాయని చెప్తారు. హోమ్ మినిస్టర్ గారు పోతారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోతారు, ఇంకా మంత్రులు పోతారు, అందరూ పోతారు. మరి ఇక్కడ రషీద్ విషయంలో కానీ, కురుబ లింగయ్య విషయంలో కానీ, ఇంకా ఇతరులకు ఏదైనా జరిగితే కానీ, ఎవరిపైన ఆడపిల్లలు అఘాయిత్యం జరిగితే కానీ, అక్కడ ఇంతకుముందు నంద్యాలలో చిన్నారి విషయంలో పాపం ఏమైపోయిందో ఇంతవరకు తెలియదు, ఆ విషయంలో కానీ, ఇట్లా ఎవరి విషయాల్లో కూడా వీళ్ళు హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి పలకరించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళితే మాత్రం అది శవ రాజకీయం అంటారు, వీళ్ళు వెళితే మాత్రం బాధ్యత అంటారు. చూసారా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మరి పార్టీకి సంబంధించిన వ్యక్తి మరి చనిపోతే అక్కడికి వెళ్ళి మరి దగ్గరుండి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పాడు. ఇది లీడర్ లక్షణం అంటే అని చెప్తారు. జగన్ వెళ్తే మాత్రం శవ రాజకీయం అంటారు. శవం దొరికింది జగన్మోహన్ రెడ్డికి ఇంకా మొదలు పెడతారని చెప్పి కామెంట్లు చేస్తారు. సో ఈ రకంగా ఉంటుంది వీళ్ళది. వాళ్ళ పత్రికలు, వాళ్ళ మీడియా గమనించండి. ఒక పత్రికలనేమో లిక్కర్ సిండికేట్ వ్యవహారం అంటారు, ఇంకో పత్రికలనేమో, ఇంకో మీడియా ఛానళ్ళనేమో పీడిఎస్ వ్యవహారం అంటారు. ఇట్లా అన్ని దాంట్లో ఆయన ఉన్నారు కాబట్టి మరి వ్యాపార లావాదేవీలకు సంబంధించి దీనివల్ల గొడవ జరిగి ఉండవచ్చు అని చెప్పి కామెంట్ చేస్తారు. సో దీని అంతటి వెనక వైసీపీ పాత్ర ఉండి ఉండవచ్చు, పోలీసులు అసలు నిజాలు బయట పెడతారు, కొంచెం టైం పడుతుంది అని చెప్తా ఉన్నాను అనమాట. అంటే ముందే వైసీపీ పార్టీని ఇరికించేటువంటి ఒక ప్రయత్నం అయితే చాలా క్లియర్గా ఇందులో జరుగుతూ ఉంది. పోలీసులు అయితే తొందరగానే స్పందించారు, 3 అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరైతే మాఫియా డాన్ అని వీళ్ళు చెప్తా ఉన్నారు, పేరు లేకుండా వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్తా ఉన్నారు. మరి చెందినటువంటి వ్యక్తి అయితే పేరు చెప్పొచ్చు కదా, చెప్పట్లే. పైగా వీళ్ళు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది పేపర్కే పరిమితం చేయడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. రెడ్ బుక్ అసలు అమలు కావట్లేదు అనేటువంటిది వీళ్ళ యొక్క ఉద్దేశం. ఎంత దారుణమో చూడండి. బాధ్యత కలిగినటువంటి పత్రికలు కానీ, ఈ న్యూట్రల్ జర్నలిజం, విలువలతో కూడిన జర్నలిజం చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయండి అని చెప్పి ఎవరైనా ఎక్కడైనా చెప్తారా? వీళ్ళు చెప్తా ఉన్నారు. అది తప్పు చేయకూడదు, చట్టపరంగా ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్షించాలని చెప్తారు, కానీ దీన్ని అమలు చేయకపోవడం వల్ల ఇదంతా జరుగుతూ ఉందని చెప్తారు. సో ఫైనల్గా పోలీసు అధికారులు ఏం చెప్తారనేది రానున్న రోజుల్లో తేలుతుంది. సో ఈ వ్యవహారానికి సంబంధించి మీ దగ్గర కనుక ఏమైనా సమాచారం ఉంటే, దేనివల్ల ఈ ఘటన జరిగిందనే దానికి సంబంధించి ఆ వివరాలు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.